మీ అందరికీ కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మనం ఇవాళ ఈస్టర్న్ ప్రైడ్ అనేది వెంచర్ కోసం మనం మాట్లాడబోతున్నాం. ఈస్టర్న్ ప్రైడ్ అనేది మనకి ఈస్టర్న్ ప్రైడ్ ఎక్కడ అంటే మనకి NH65. ఇది NH65 మనకి నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ. మెయిన్ ఏంటంటే ఇది 8 లైన్ రోడ్, 8 లైన్స్ రోడ్. ఇది దీని మీద ఫోకస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్, అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అంటే ఇద్దరు సీఎంలు మన పిఎం గారు ఫోకస్ చేస్తున్న రోడ్ ఇది 8 లైన్ రోడ్ విజయవాడ హైవే. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ ఉంది కదా, ORR, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ కి చాలా నియర్ బై లో ఉంది. ఎల్బీ నగర్ నుంచి మనకి అరౌండ్ 30 మినిట్స్ ఓన్లీ. ఎల్బీ నగర్ నుంచి మనకి ఓన్లీ 30 మినిట్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట ఈ వెంచర్. ఇది మనకి ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళగానే మనకి ఫస్ట్ వచ్చేది హయత్ నగర్. ఒకప్పుడు హయత్ నగర్ లో 300-200 గజం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ 45-50 వరకు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఉందన్నమాట. ఇది దాటిన తర్వాత మనకి రామోజీ ఫిలిం సిటీ, బాటసింగారం ఇవన్నీ వస్తుంది. అక్కడ కూడా 30+ ఉంది, 30,000 పై చీలుకు ఉందన్నమాట. 30,000+, 30,000 పైన చీలుకు ఉంది. దాని తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది ఎల్బీ నగర్ నుంచి వెళ్ళిన తర్వాత హయత్ నగర్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, దాని తర్వాత వచ్చేది దండు మైలారం, మల్కాపురం. ఇది మన దండు మల్కాపురం వచ్చేసి మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి పక్కనే దండు మల్కాపురంలో మనకి MSME అంటే మీడియం స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీస్ కూడా ఏంటి, గ్రీన్ పార్క్స్ అంటారు అన్నమాట. గ్రీన్ పార్క్స్ అంటే ఇక్కడ పొల్యూషన్ అనేది జీరో ఉంటుంది, పొల్యూషన్ అనేది ఏమి ఉండదు. చాలా వరకు ఇండస్ట్రీస్ అంటే మనకి ఏంటి, పొల్యూషన్ 100% ఉంటుంది, కానీ ఇక్కడ పొల్యూషన్ అనేది 0%. ఎందుకంటే గ్రీన్ మీద ఫోకస్ చేసిండ్రు. ఈ దండు మల్కాపురం నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ లో మన వెంచర్ ఉంది. ఈ వెంచర్ వచ్చేసి ఇది విజయవాడ హైవే. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇది దండు మల్కాపురం, ఇది దండు మైలారం. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ రోడ్. ఇబ్రహీంపట్నంకి వెళ్తుంది రోడ్ స్ట్రైట్ గా, ఇబ్రహీంపట్నంకి వెళ్తుంది. ఇది మెయిన్ ఏంటంటే ఇబ్రహీంపట్నం ఇప్పుడు ఏంటి, ఫోర్త్ సిటీ అంటే మనకి అంటే మనకి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ అంటారు, సిటీస్ అంటారు అనమాట. మనకి ఇది ఏంటంటే హైదరాబాద్ కూడా ఇది ఎట్లయితే మనకి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ మన ఇబ్రహీంపట్నం ఎట్లాగో మన హైదరాబాద్ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. గ్లోబల్ అంటే వరల్డ్ పరంగా వరల్డ్లోనే ఫాస్ట్గా గ్రో అయ్యే సిటీ ఏంటంటే హైదరాబాద్ టాప్లో ఉంది. మన హైదరాబాద్ ఎక్కడ ఉంది, తెలంగాణలో. తెలంగాణ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. ఇండియా మరి ఏషియన్ కంట్రీస్, వరల్డ్. సో అట్లా టాప్ ప్లేస్లో ఉంది. మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దండు మైలారం ఏదైతే ఉందో ఇక్కడ ఇది HMDA పరిధిలో ఉంది. HMDA అంటే అన్ని పర్మిషన్స్తో ఉంది. మనకి ఇక్కడ నల్లా కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, మున్సిపాలిటీ, మనకి డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ పార్కులు, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే IT కంపెనీస్ కూడా ఇక్కడ ఫోకస్డ్గా ఉన్నాయి. మనకి లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు మనకి దాదాపు ఒక 5 కంపెనీస్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే IT కంపెనీస్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ ఓన్లీ ½ an hour లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాము. మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 8, ORR ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరలో ఉంది. రెసిడెన్షియల్ జోన్ పక్కనే అన్ని విలేజెస్, మన దండు మల్కారం
దండు మైలారం ఏదైతే ఉందో ఆ విలేజ్ కానుకొనే మన సైట్ కానుకొని అన్ని ఇల్లులు ఆల్రెడీ బిల్డప్ ఏరియా, అన్ని మంచి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎల్పీ నెంబర్ రాగానే కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి అరౌండ్ 150 గజాలకి 150 స్క్వేర్ యార్డ్స్ ఎంతలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఐడియా ఉందా? ఓన్లీ 50 lakhs లో మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు. 50 lakhs లో మనం ఇది ఎవరికైనా చెప్పొచ్చు. 50 లక్షలలో మనం 150 గజాలలో లావిష్గా కట్టేయచ్చు. 200 గజాలు కట్టాలనుకుంటే 65 lakhs లో మనం సేమ్ 200 yards ని మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వచ్చు. 50 లక్షలలో 150 గజాలు, 65 lakhs లో 200 గజాలు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వచ్చు. మనకి ఇక్కడ హయత్ నగర్, దిల్సుఖ్ నగర్ ఇట్లా కొన్ని డిపోస్ నుంచి మనకి ఇక్కడ వరకు బస్ ఫెసిలిటీ ఉంది. బస్ ఎక్కి మనం మన సైట్ దగ్గర దిగి వాకబుల్ వెళ్ళిపోవచ్చు. మన వెంచర్ వచ్చేసి 26 ఎకరాలు. ఈ వెంచర్ ఏదైతే ఉందో 26 acres, 26 ఎకరాల్లో ఇది మనం చేస్తున్నాము. మనకి ప్లాట్స్ వచ్చేసి 150 కాంబినేషన్ ఉంది, 200 కాంబినేషన్ ఉంది, నార్త్ ఈస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, ఇట్లా అన్ని కాంబినేషన్స్ లో ఉన్నాయి. మనకు మంచి ఆర్చ్ కూడా వస్తుంది అక్కడ ఎంట్రన్స్ లో, సూపర్ గా ఆర్చ్ వస్తుంది. మనం ఇదివరకు విజయవాడ మన వరంగల్ హైవేలో దాదాపు 20 ప్రాజెక్టులు చేసినాం. అందరికి ఐడియా ఉంది కదా. 20 ప్రాజెక్టులు కూడా సూపర్ గా క్లోజ్ చేసినాం. మన అన్ని కూడా ఎందుకు మనకి చాలా ఫాస్ట్ గా క్లోజ్ అయినాయి అంటే లొకేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, హెచ్ఎండి పరిధిలో ఉన్నాయి, అన్నీ కూడా విలేజెస్ కానుకొని ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ చూస్తున్నారు కదా ప్రెసెంట్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్కి హైవే పీరియడ్ మనము 14,000 అట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 16,000, 17,000 అమ్ముతున్నాం. తర్వాత కీసర్గుట్టలో ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర మనకి కీసర్గుట్ట నేత్రాయణ దేవ్ 19,500 కమ్మినాం. ఇవాళ 24,500, అంటే ఆల్మోస్ట్ 5,000 హైక్ విత్ ఇన్ 2 to 3 years లో, 2-3 సంవత్సరాల్లోనే ఇంత హైక్ అయింది. మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ కూడా రిచ్ ప్లేసెస్. హైదరాబాద్లో చాలా రిచ్ ప్లేసెస్. వాటన్నిటిని కూడా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కూడా అవుటర్కి దగ్గర ఉంది కాబట్టి వాటన్నిటిని ఇక్కడ ఇది క్రాస్ అంటే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఈ ఏరియాని 100% చెప్పొచ్చు. ఎందుకంటే విజయవాడ హైవే, ఇది నేషనల్ హైవే, 8 lane రోడ్, ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. దాదాపు కంపెనీస్ ఇక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. పోచారం ఇన్ఫోసిస్ చాలా దగ్గరలో ఉంది. అన్నీ కూడా మనకి అవుటర్కి దగ్గర ఉంది. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. మెయిన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ, ఇది ఏంటంటే మిరాకిల్. ఇది ఇక్కడ మిరాకిల్ చేయబోతుంది. ఎందుకంటే దాదాపు ఇది 534 acres లో ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా దీని ఎక్స్పాన్షన్ వచ్చేసి 2,400 ఎకరాల్లో ఇది ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. అక్కడ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ డెవలప్ అయినాయి, అంటే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి, వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి. అక్కడ మనకి దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో 1,00,000 పైన వెళ్ళిపోతుంది, అంటే 1 lakh and above వెళ్ళిపోతుంది. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి, రెడీ టు స్టార్ట్ అన్నమాట. సో ఎవరు కూడా మనకి ఏ ఎంప్లాయీ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు. మన వెంచర్కి దగ్గర ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇమీడియట్గా రెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 5 minutes మాత్రమే డిస్టెన్స్. మెయిన్ ఫోకస్ చేయాల్సింది అది. కస్టమర్కి మనం ఏం చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 5 kilometers డిస్టెన్సే ఉంది. ఇక్కడ బస్ ఎక్కి ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ బస్ ఎక్కి మన వర్క్కి వెళ్ళొచ్చు. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా వచ్చి ఈ క్లాసెస్ని మీరు విన్నట్టయితే మీకు మంచి ట్రైనింగ్ అనేది దొరుకుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు భవిష్యత్తులో కోర్లు సంపాదించుకునే అవకాశం ఒక రియల్ విజన్లో, ఒక రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంది. ఇక్కడ మీరు ఎంత వచ్చి ట్రైనింగ్ మీరు పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నందువల్ల మీకు కస్టమర్కి మంచిగా చెప్పగలుగుతారు. కస్టమర్ కూడా ఇవన్నీ చెప్పినట్టయితే 100% అతను ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మనం ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఇస్తున్నాము. 50% మనకి బ్యాంక్ లోన్ కూడా దీంట్లో ఉంది. బ్యాంక్ లోన్ 50% బ్యాంక్ లోన్ కూడా మనకి ఇది అవైలబుల్ ఉంది. ఎందుకంటే రేరా అప్రూవ్డ్ మన కంపెనీలో అన్ని కూడా వెంచర్స్ అన్ని కూడా రేరా అప్రూవ్డ్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఈ రకంగా కస్టమర్కి చెప్పినట్టయితే 100% ఉంటాడు.
నేను నా కస్టమర్స్ అందరికి కూడా ఈ రకంగా ప్లాన్ చేస్తున్నాను. 150 గజాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానని హామీగా చెప్తున్నాను. 200 గజాలైతే 65 లక్షలలోనే మీకు మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లులకు ఆనుకొని ఇళ్ళ మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో, ఎందుకంటే మనకి ఆర్చ్ ఉంటుంది, మనకి ఆర్చ్ అంటే మన ఎంట్రన్స్ ఏదైతే గేట్ ఉందో ఆ గేట్లోంచి లోపలికి రావాలి కాబట్టి అది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మంచి పార్కులు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రైస్లో మనం ఇవ్వచ్చు 50 lakhs 150 గజాలు, 65 lakhs 200 yards కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళి అక్కడ నివసించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పండి. రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని మించిపోయే ప్లేస్ ఇది. దండు మల్కాపురం, దండు మైలారం. అది మనం చెప్పడానికి చాలా గర్వించవచ్చు. రియల్ విజన్ సంస్థ ఎప్పుడు కూడా చాలా మంచి ప్రాజెక్టులను మాత్రమే తెస్తుంది. కస్టమర్స్కి ఎప్పుడు కూడా మంచి గ్రోయింగ్, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్లో ఎక్కువ లాభాలు చూసే విధంగానే మన కంపెనీ ఎప్పుడు ప్లాన్ చేస్తుంది. అన్ని లీగాలిటీస్తోని 100% డాక్యుమెంటేషన్ ఉంటుంది మనది, 100% డెవలప్మెంట్స్ ఉంటాయి, 100% రెసిడెన్షియల్ జోన్లో అంటే ఇళ్ళకి ఆనుకొని ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీ కస్టమర్స్ చెప్పండి. నేను కూడా సేమ్ ఇదే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.